మిత్రులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో అత్యంత సౌమ్యమూర్తి అయినటువంటి షోడశి లేదా లలిత పరాభట్టారిక ఆమె త్రిపుర సుందరి కూడా. ఆ తల్లిని మనం ధ్యానించుకున్న తరువాత, స్మరించి తరించిన తరువాత, ఆ తల్లి యొక్క సౌమ్య రూపాన్ని మనసులో సాక్షాత్కరింప చేసుకున్న తర్వాత, ఆ జగన్మాత ఇలా లలితా పరాభట్టారికగా అవతరించడానికి గల కారణమేమిటి అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. లలితోపాఖ్యానంలో ఈ ఘట్టం అంతా కూడా చాలా చక్కగా, చాలా హృదయంగా వర్ణించబడి ఉంది. అయితే అందులో కొన్ని అంశాలను తీసుకుని లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు ఒక ఘట్టంగా చాలా మనోహరంగా వాళ్ళు వర్ణించారు. ఆ యొక్క శ్లోకాలు 10 శ్లోకాలు ఉంటాయి. దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటే మనకి అమ్మవారి యొక్క ఆవిర్భావ కథ, ఆవిర్భావానికి గల కారణం ఏంటో మనకి తెలుస్తుంది. భండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడిది సోమరతనం, అది ప్రధాన లక్షణం. మిక్కిలి తిండి, అతి నిద్ర ఎక్కడ ఉంటాయో అక్కడ సోమరతనం వచ్చి చేరుతుంది కదా. ఆ సోమరితనంతో పాటు వాడికి అహంకారం కూడా ఉంది. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఎదుటి వారిని హింసించి ఆనందిస్తూ ఉంటారు. ఇది ఒక లక్షణం. ఈ భండాసురుడు తన యొక్క హింసాత్మకమైనటువంటి కృత్యాలతోటి దేవతలందరినీ కూడా చాలా పీడిస్తూ వచ్చాడు. వీడి రాజ్యం, ఆ రాజధాని శూన్యకం. శూన్యకం అంటే ఏమీ లేకపోవడం అనుకుంటాం, కానీ ఏమీ లేకపోవడం ఏంటి, వాడికి కావాల్సిన అసురీ లక్షణాలన్నీ కూడా వాడిలో, వాడిని బట్టి యథారాజా తథా ప్రజ కదా. ఆ ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు ఇవి మనలో కూడా ఉంటాయి. ఇవి మనలో ఆధ్యాత్మికత పెంపొందించడానికి అడ్డంగా ఉంటాయి. 6 శత్రువులు ఇవి. పైకి కనిపించవు, ఇతరులకు కూడా కనిపించవు. ఈ ఏమీ లేనిగా ఉంటుంది అది. దాన్ని శూన్యకం అంటాం మనం. మంచివారిలా కనిపిస్తారు చాలామంది, కానీ లోపల ఈ గుణాలన్నీ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఈ గుణాలన్నిటిని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ 6 గుణాలు మోతాదు మించి పైశాచికంగా మారితే ఇతరులను హింసించడమే ప్రధాన కర్తవ్యంగా ఉంటారు. అదిగో ఆ లక్షణాలన్నీ కూడా మిక్కిలిగా ఉన్నటువంటి ఈ రాక్షసుడు భండాసురుడు, వాడి తగ్గట్టుగానే వాడి కొడుకులు 30 మంది, అలాగే ఇంకా మంత్రులు కూడా. విషంగుడు అనేవాడు ఒక మంత్రి. వాడికి సజ్జన సాంగత్యం ఏ మాత్రం ఇష్టం ఉండదు. సజ్జన సాంగత్యం, సత్సంగం ఇష్టం లేనటువంటి వాళ్ళని విషంగుడు అనుకోవచ్చు. ఇంకొక మంత్రి ఉన్నాడు, వాడి పేరు విసుక్రుడు. వాడికి అసలు ఆధ్యాత్మిక తేజస్సు అంటేనే పడదు, దరి చేరనివాడు వాడు. అలాగే ఈ భండాసుడికి ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, వాడు మహిషాసురుడు. మూర్ఖంగా కయ్యాన్ని కాళ్ళు దవ్వటం అనేటువంటి వీడు చేస్తూ ఉంటాయి. ఇలా శూన్యక పట్టణ ఏలికైనటువంటి భండాసురుడు, వాడి పుత్రులు, వాడి మంత్రులు, వాడి సైన్యాధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా చాలా ఆగడాలు చేస్తూ ఉంటే గత్యంతరం లేక దేవతలు, దేవఋషులు, దేవగణాలు అందరూ కూడా అమ్మవారి ఆవిర్భావం కోసం వాళ్ళు చాలా గొప్ప యజ్ఞం చేశారు వాళ్ళు. ఎందుకంటే అమ్మవారిని తప్పించి ఈ బ్రహ్మ ఈశ్వర వీళ్ళ వల్ల, ఎవరి వల్ల కూడా, విష్ణుమూర్తి వల్ల కూడా వీడిని అణగదొక్కడం అనేటువంటి సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళు వరపుత్రులు కూడా, వరపుత్రులు, వరగర్వులు కూడా వాళ్ళు. అందువల్ల అమ్మవారు మాత్రమే ఇక్కడ అన్యథాశరణం నాస్తి అని. గొప్ప యజ్ఞం ఏమిటి అంటే ఆ యజ్ఞం అనేటువంటిది అసలు అందులో వర్ణించబడుతుంది. ఆ లలితోపాఖ్యానంలో చాలా అద్భుతమైనటువంటి, చాలా గొప్పదైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞం దాని యొక్క లక్షణం ఏంటంటే త్యాగం. వాళ్ళందరూ కూడా తమ మంత్రపూరితమైనటువంటి తపోశక్తి సంబంధమైనటువంటి ఆ శరీరాల నుంచి శరీర భాగాలను స్వయంగా కోసి హోమంలో వేసి మహాత్యాగపూరితమైనటువంటి యజ్ఞం చేశారు. అప్పుడు ఉదయించింది ఆ జగన్మాత. 1000 సూర్యులు ఒక్కసారి ఉదయించితే ఎలా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి కాంతితో ఆ తల్లి వచ్చింది. దేవర్షిగణ సంగాత స్తూయమానాత్మ వైభవ అని
స్తుతిస్తాం కదా. ఇక ఆ భండాసుర వధక జగన్మాత తన శక్తి సేనలన్నిటిని కూడా సమీకరించుకుంది. సర్వదేవతలు కూడా ఆమెకు తమ తమ ఆయుధాల్లో ముఖ్యమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇచ్చారు. ఆ అస్త్రాలన్నీ భక్తిపూర్వకంగా ఇచ్చారు అమ్మవారికి. తమ వంతు యుద్ధ సహకారం అందించారు. ఆమె చతుర్భుజగా అవతరించినప్పటికీ కూడా అష్టభుజ, దశభుజ, షోడశభుజగా, చతుర్వింశతి భుజగా, సహస్రభుజగా మారిపోతూ వచ్చింది విరాట్ రూపం అది. ఆ తల్లి కోరిన రూపం ధరించగల కామరూపిణి కదా. భక్తులకు కన్న తల్లిగా, సౌందర్యలహరిగా, రాక్షసుల పాలిటి మృత్యుదేవతైన భయంకర రూపంగా, కాళికగా ఆ తల్లి కనిపిస్తుంది. దేవతలందరూ ఆ రాక్షస బాధ పడలేక ఆ జగన్మాతని వాళ్ళు వేడుకోగా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కర్తవ్యంగా ఆ తల్లి సాక్షాత్కరించింది. దేవీ నవరాత్రుల్లో ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని, ఆ తల్లి సౌమ్య రూపాన్ని, ఆవిర్భావాన్ని, ఆమె చేసినటువంటి ఆ భండాసుర వధని, వీటిని అన్నిటినీ కూడా, ఆ ఘట్టాలన్నిటినీ కూడా మనం మనసులో దర్శించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప పూజ ఆవిడికి. మనం ఎంత కుంకుమ పూజ చేసాము, ఎన్ని లక్షల సార్లు పారాయణ చేసాము, వీటన్నిటికన్నా కూడా ఇవి చేయడం అనేటువంటి తప్పు కాదు. కానీ వీటన్నిటికన్నా కూడా ఆవిడ ఏమి సంతోషిస్తుంది అంటే తన్ని ఎంతగా స్మరించుకున్నారు అని. స్మరించుకోవడం ద్వారా ఆ తల్లి యొక్క చేరువలో మనం ఉంటాం కదా. ఆ తల్లికి దగ్గరగా మనం ఉంటాం. ఏ తల్లైనా బిడ్డ తన దగ్గర ఉండాలని కోరుకుంటుంది కదా. అలా అమ్మవారు రాక్షసుడిని, అంటే భండాసురుని, వాడి సైన్యాల్ని హతమార్చడానికి తనలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా వ్యక్తం చేసింది, బహిర్గతం చేసింది. అలాగే బాల, శ్యామల, వారాహి, సంపత్కరి దేవతలు వీళ్ళందరూ కూడా అట్లా ఉద్భవించినటువంటి వారి, అమ్మవారి యొక్క అంశామూర్తులుగా ఉద్భవించినటువంటి వారి. ఇలా అమ్మ ఆ భండాసుర వధ అంతా కూడా చేసింది. అది చాలా గొప్ప ఘట్టం. అది అమ్మవారి యొక్క భక్త వాత్సల్యత అంతా కూడా దీంట్లో మనకి కనిపిస్తుంది. ఆ తల్లి ఎంత విజృంభించి ఎవరెవరిని ఎలా హతమార్చింది అనేటువంటిదంతా కూడా తెలుస్తూ ఉంటుంది. మరి ఇటువంటి అమ్మని పూజించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, స్మరించడం ద్వారా మనం ఏమి ప్రతిఫలాన్ని పొందుతాము అంటే మనలో ఉన్నటువంటి అసురీ శక్తులన్నిటినీ కూడా పోగొడుతుంది ఆవిడ. వారాహీదేవి అయి మన మనసులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా తవ్వి తవ్వి బయటపడేస్తుంది. తన యొక్క కోరలతో హృదయ గుహలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఇక ఆవిడ శివజ్ఞానానుగ్రహ, శివజ్ఞానాన్ని మనకిస్తుంది. సదాశివానుగ్రహదా, శివానుగ్రహం మనకి కలిగేలాగా చూస్తుంది. శివతత్వాన్ని మనకి తెలియజేస్తుంది. శివ అంటేనే మంగళం కదా. మరి ఆ తల్లిని మనం ఇంతకన్నా ఏం కోరుకుంటాం? జ్ఞానాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఉంటుందా? సదానందాన్ని మించినటువంటి ఆనందం అనేటువంటి ఇంకా వేరేగా ఉంటుందా? అందువల్ల మనం ఏమి కోరుకోక్కల్లా, మన యొక్క యోగ్యత బట్టి మనలో నిద్రాణమై ఉన్నటువంటి ఏ ఏ లక్షణాలు అయితే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆ తల్లి గమనిస్తూ మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది, సరైనటువంటి మార్గంలో నడుపుతుంది. మనం చేయాల్సిందంతా కూడా ఏంటంటే అమ్మని విడవకుండా ఉండడం అనేటువంటిదే. అయితే ఆ తల్లిని మనం ఎలా ఆరాధన చేయాలి, ఉపాసన చేయాలి? తారాదేవిని, కాళీదేవిని చేయాలి అంటే దానికి ఒక తంత్రం అనేటువంటిది, ఒక పద్ధతి ఉంది. కానీ మనం సౌమ్య పద్ధతిలో సగుణ రూపంగా మనం వాళ్ళని స్తుతించుకోవచ్చు అన్నాం. లలితా పరాభట్టారిక షోడశి విద్య, దాన్నే శ్రీ విద్య అంటున్నాం కదా. దశమహావిద్యలలో ఈ శ్రీ విద్య రూపంగా అమ్మవారిని మనం ధ్యానం చేయాలి, అమ్మవారిని ఉపాసించాలి అంటే 4 రకాల పద్ధతులు ఉన్నాయి. అమ్మవారిని సగుణ రూపంగా మనం ధ్యానం చేయొచ్చు. సగుణ రూపంగా అంటే వివిధ అర్చనలు, షోడశనామాలు, సహస్రనామాలు చేస్తూ అమ్మవారి యొక్క పటాన్ని, విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని మనం పూజ చేయడం. అయితే ఇక్కడ పూజ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? పూర్తిగా మనసుని ఆవిడకి అర్పించాలి. అదే కష్టమవుతుంది కదా మనకి. ఎన్ని రకాల పూజలు చేసాము, ఎన్ని రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టాము, ఎన్ని రకాల పువ్వులు సేకరించాము, ఇవి కాదు, మనస్సు అనేటువంటి దాన్ని అర్పిస్తే చాలు.
దీనికి సాధన చెయ్యాలి. వాస్తవానికి ఇది చాలా కష్టం. పూజ చేసాం అనుకుంటాం, కానీ మనం చేసేటువంటి వాస్తవమైన పూజ కాదు. సాధన ద్వారా చేయాలి పూజ అనేటువంటిది. సగుణ రూపం ఇది. రెండోది ఆ తల్లి మంత్రరూపం. మిగతా దేవతలందరికన్నా కూడా లలితాదేవి యొక్క ఉపాసన అనేటువంటి చాలా విశిష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి కూడా. రెండోది మంత్రరూపం. మంత్రరూపంగా ఏమిటి అని అంటే పంచదశి మహావిద్య, 15 బీజాక్షరాలతో కూడినటువంటి విద్య. త్రక్షరి ఉంది, పంచదశి ఉంది, షోడశి ఉంది. అయితే మంత్రం అనేటువంటి గురుముఖత తెలుసుకోవాలి అని అనుకున్నాం కదా. అయితే మంత్రం అనేటువంటిది లేకపోయినా, ఆ మంత్రం అనేటువంటి గురుముఖంగా నేర్చుకునేటువంటి అవకాశం లేకపోయినా, అమ్మవారిని మనం మంత్రరూపంగా కూడా ఆమెను ఉపాసన చెయ్యొచ్చు. ఆ ఉపాసన అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. త్రిసతి అమ్మవారి యొక్క అనుజ్ఞతో హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి బోధించారు. త్రిసతి 300 నామాలతో ఉంటుంది అది. అందులో అన్నీ కూడా మొదటి అక్షరం అంతా కూడా అమ్మవారి యొక్క మహామంత్రమే, పంచదశి మంత్రమే. అందువల్ల గురుముఖత లేకపోయినా త్రిసతి చదివితే చాలా అమ్మవారిని మంత్రరూపంగా మనం ఆరాధన చేసినట్టే. అదేవిధంగా యంత్రము, శ్రీ విద్యా యంత్రము, ఈ యంత్రం అనేటువంటి దాన్ని కూడా మనం గురుముఖత ఎలాగ అర్చన చేయాలి అనేటువంటిది. నవావరణలతో కూడుకున్నటువంటిది. బిందు రూపంగా అమ్మవారు పరమేశ్వరునితో కొలువై ఉన్నటువంటి. అయితే ఈ శ్రీ విద్య అనేటువంటి నేర్చుకోలేదు, అది ఎలా ఉంటుందో, ఆ యంత్రం అనేటువంటిది మా ఇంట్లో పెట్టుకోలేదు, ఇలా అనేక రకమైనటువంటి సందేహాలు వచ్చి దానికి దూరంగా ఉంటాం. కానీ అదేం కాదు. దాన్ని ఖడ్గమాల రూపంగా సాక్షాత్తు పరమశివుడే మనకి అందించాడు యంత్రం. ఖడ్గమాలంతా నవావరణలతోటి. దాన్ని ఏదో పఠించమనేటువంటిది కాదు. ఒక్కొక్క ఆవరణలో ఏ ఏ దేవతలు ఉన్నారో దాన్ని తెలుసుకుంటూ మనం చేయాలి. అలా అమ్మవారిని సగుణ రూపంగా, మంత్రరూపంగా, యంత్రరూపంగా మనం చేయొచ్చు. ఇంకా తంత్రం ఏమిటి? తంత్రం అనేటువంటిది వామ రూపంగా ఉంటుంది. వామాచారం, దక్షిణాచారం. దక్షిణాచారం అంటే మనం చేసేటువంటివన్నీ కూడా సాత్వికమైనటువంటిది. అమ్మవారి యొక్క నామ జపం చేస్తే చాలు, ఒక నామాన్ని పట్టుకుంటే చాలు. వామాచారం అనేటువంటిది పంచమకారాలతో కూడి ఉంటుంది. కానీ ఆ పంచమకారాలు అనేటువంటివి చాలా వేద విరుద్ధమైనటువంటివి అని మనం లోగడ చెప్పుకున్నాము. దక్షిణాచార పద్ధతిలో అమ్మవారిని మనం ఉపాసన చేయొచ్చు. ఇలా ఉపాసన అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ దీని గురించి మనం తెలుసుకుందాం. అలా అమ్మవారిని రూపాన్ని సాక్షాత్కరింప చేసుకుంటూ, మంత్రాన్ని జపించుకుంటూ, శ్రీచక్రాన్ని మనం లోపలే లిఖించుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటుంటే ఫలాపేక్ష లేకుండా చేసుకుంటుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో అనేటువంటి ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క జీవితంలో అనుభూతి చెందుతారు.